స్వాతంత్ర సమర యోధుల్లో యోధుడు, మహనీయుల్లో మహాత్ముడు మన జాతిపిత మహాత్మా గాంధీ. వారు వివిధ సభల్లో ప్రసంగించిన మాటలను సమర్పిస్తున్నాము. మీ రాపల్ దత్తాత్రి, నాద క్రియేషన్స్. వందే గాంధేయం ఎపిసోడ్ 5. క్రమబద్ధమైన సమాజంలో ప్రత్యేకించి మైనారిటీలన్నా వాళ్ళెవ్వరూ ఉండరు. అహింసా విధానం మనల్ని మైనారిటీల సేవకు అంకితమవ్వాల్సిందిగా ప్రోత్సహిస్తుంది. హిందువులు దేశంలోని భిన్న జాతుల మధ్య ఐక్యత కావాలని బలంగా కాంక్షిస్తుంటే గనక వారికి మైనారిటీల పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించే ధైర్యం ఉండాలి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద మిత్ర రాజ్యాలు వేసిన అణుబాంబు వాటికి విజయాన్ని తెచ్చిపెట్టి ఉండవచ్చు. అది ఓటి విజయమే కావచ్చు గాని తాత్కాలికంగానైనా అది జపాన్ దేశపు ఆత్మను ధ్వంసం చేసిందని చెప్పక తప్పదు. నాకు తెలిసి అణుబాంబు అన్నది యుగ యుగాలుగా మానవ జాతిని జవజీవాలతో బతికించుకుంటూ వస్తున్న సున్నితమైన భావాలన్నిటినీ ఒక్కసారిగా నలిపివేసింది. దేవుడంటే ఎక్కడో మేఘాలకు ఆవల అనంత ఆకాశంలో ఉండే శక్తి ఏమీ కాదు. దేవుడంటే కంటికి కనిపించకుండా మనలోనే నిబిడీకృతంగా ఉన్న అనంత శక్తి. వేలికి గోరంత దగ్గరో దైవం మనకు అంతకంటే దగ్గర. దురాగతాలకు పెట్టింది పేరైన సైతాను ఎప్పుడూ కూడా తన లక్ష్యాలకు ఔన్నత్యాన్ని ఆపాదించుకునేందుకు నైతిక సూత్రాలను, విలువల భాషను వల్లవేస్తుంటాడు. మనం ఆ బుట్టలో పడకూడదు. మనల్ని మన సృష్టికర్తతో అనుసంధానించే సునిశ్చిత బంధమే మతం. ఈ దేహం అదృశ్యమవుతుంది, అవ్వాలి కూడా, కానీ మతం మాత్రం ఆ తర్వాత కొనసాగుతుంది. అద్భుతమైన సూర్యోదయాన్ని చూస్తున్నప్పుడు, చంద్రుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు నా హృదయం, నా ఆత్మ సృష్టికర్త పట్ల అపరితమైన ఆరాధనాభావంతో విస్తరించుకుంటాయి. కారు చీకటిలో నుంచి కాంతి పుంజాలు వస్తున్నప్పుడు విద్వేష భావాల మధ్య నుంచే ప్రేమ ఎందుకు పుట్టుకురాదు? ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఎక్కడ శత్రువులు ఎదురైనా వాళ్ళను మీరు ప్రేమతోనే జయించండి. నైతిక విలువలను పట్టించుకొని ఆర్థిక విధానంపై పూర్తిగా సత్యదూరమై చివరికి వట్టి బూటకంగా మిగిలిపోతుంది. ఒక వ్యక్తి లేదా జాతి నైతికత మీద దెబ్బ కొట్టే అర్ధశాస్త్రం అనైతికంగా, తద్వారా పాపంగా కూడా పరిణమిస్తుంది. అవినీతి, వంచన అన్నవి దుష్ట కవలలు. ఇవి ప్రజాస్వామ్యం నుంచి అనివార్యంగా పుట్టుకొచ్చే పరిస్థితి ఉండకూడదు. కానీ ఇప్పుడు నిస్సందేహంగా జరుగుతున్నది అదే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల్లో తప్పనిసరిగా స్వతంత్ర భావాలు, ఆత్మగౌరవం, ఐకమత్యం ఉండాలి. చట్టసభల్లో అడుగు పెట్టడం కోసం చేసే పోరాటంలో సత్యాన్ని గాని అహింసను గాని త్యాగం చేయాల్సి వస్తుంటే అటువంటి ప్రజాస్వామ్యాన్ని క్షణకాలం కూడా ఉపేక్షించాల్సిన అవసరం ఉండదు. అవి మనుషులు చేసుకున్న చట్టాలు కావచ్చు, దైవ నిబంధనలు కావచ్చు, ఏవైనా గాని చట్టాలకు, నిబంధనలకు పూర్తిగా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా బద్దులై ఉండటానికి అలవాటు పడిన వారికి ప్రజాస్వామ్య భావనలనేవి చాలా సహజంగా అబ్బుతాయి. ప్రభుత్వం అన్నది ఉండేది ప్రజల అభిష్టాన్ని ఆచరణలోకి తెచ్చేందుకే గాని తన అభిష్టాన్ని ప్రజల మీద రుద్దేందుకు గాని ఆదరించి ఆజ్ఞాపించేందుకు గాని కాదన్నది నా నిశ్చితాభిప్రాయము. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సమర్థంగా పనిచేయించడానికి పాలకులకు తెలియాల్సింది అంకెలు, గణాంక సమాచారం కాదు. వారికి అవగాహనతో కూడిన విద్య, సరైన విషయ పరిజ్ఞానం ఉండటం ముఖ్యం. హింసాత్మకులకు కత్తి, ఈటె, బాణం, తుపాకీ ఇలా వాళ్ళ ఆయుధమే వాళ్ళ చిహ్నం. వాళ్ళు దాన్ని నమ్ముకోవలసిందే. కానీ అహింసను నమ్మిన వారికి దేవుడనే రక్షణ చిత్రం ఎప్పుడూ అండగా ఉంటుంది.
పూర్తిగా కంకణబద్దులై తాము సాధించాల్సిన లక్ష్యం పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్న కొద్ది మంది వ్యక్తులతో కూడిన బృందం ఉంటే చాలు చరిత్ర గతిని మార్చడం కష్టమేం కాదు. సైన్యం పైన పోలీసుల పైన అతిగా ఆధారపడటం అన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ప్రజాస్వామ్యం అన్నది ఎంతో గొప్ప వ్యవస్థ. దాన్ని అంతే గొప్పగా దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉందని మనం గుర్తించాలి. మహాత్మా గాంధీ. ధన్యవాదములు.